హాయ్ ఫ్రెండ్స్, యష్మి ఎలిమినేషన్ అనక బీబీ టీం ప్లాన్ ఏంటి? అసలు 12వ నామ్స్లోకి ఓన్లీ ఓజీ క్లాన్ వాళ్ళని ఎందుకు నామినేట్ చేశారు? ఎలిమినేట్ అయిన వారు హౌస్లోకి వచ్చి బీబీ టీం వీళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పి ఉంటారా మీరు ఓన్లీ ఓజీ క్లాన్ వాళ్ళ మాత్రమే నామినేట్ చేయాలని? బిగ్ బాస్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఓజీ క్లాన్ నుంచి ఒకరిని ఈ వారం హౌస్ నుండి బయటకు పంపాలని అనుకున్నాడు. ఇదంతా ర్యాట్ బ్యాట్ నుంచి ఇద్దరిని టాప్ 5 పంపడానికి కోసమే అనుకుంటే యష్మిని ఎలిమినేట్ చేశాడు. ఈమె స్టార్టింగ్ నుంచి కూడా ఫౌల్ గేమ్స్ ఆడింది, సంచాలకుగా కూడా ఫెయిల్ అయింది, కానీ టాస్క్లు మాత్రం విరగదీసేది. ఇంకో 2 వీక్స్ హౌస్ లో ఉంటే బాగుండేది అనిపించింది. ఈమె కన్నా హౌస్ లో అన్డిజర్వింగ్ కంటెస్టెంట్స్ అయితే హౌస్ లో ఉన్నారు. బిగ్ బాస్ పృథ్వీని కాకుండా యష్మిని ఎలిమినేట్ చేయడానికి ఇంకో కారణం, రేపటి నుండి హౌస్ లో టికెట్ ఫినాల కోసం హౌస్ లో అయితే టాస్క్లు ఓ రేంజ్ లో జరుగుతాయి. హౌస్ లో ఆల్రెడీ 3 స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వడానికి, మరీ ముఖ్యంగా టీఆర్పీ రేటింగ్ కోసం పృథ్వీ గౌతమ్ మధ్య రైవలరీ నడుస్తుంది. కాబట్టి పృథ్వీని నామ్స్ నుండి సేవ్ చేస్తే టికెట్ ఫినాలే టాస్క్లు ఇద్దరు కూడా ఓ రేంజ్ లో కొట్టుకుంటారు అని ప్లాన్ తో బిగ్ బాస్ పృథ్వీని కాకుండా యష్మిని ఎలిమినేట్ చేశాడు. ఇక టికెట్ ఫినాలే టాస్క్ లో ఫిజికల్ గేమ్స్ గట్టిగా ఉంటాయి. ఫిజికల్ గేమ్స్ తో పాటు బ్రెయిన్ గేమ్స్ కూడా పెట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని మర్చిపోదు ఫ్రెండ్స్. నా ఛానల్లో బీబీ అప్డేట్స్ తో పాటు స్మాల్ స్క్రీన్ అప్డేట్స్, మూవీ రివ్యూ అప్డేట్స్ కూడా ఇస్తాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ టికెట్ ఫినాలే టాస్క్లు బాగా ఆడి ఎవరైతే టికెట్ ఫినాలే గెలుచుకుంటారో వారు డైరెక్ట్ గా ఫినాలే వీక్ అయితే వెళ్ళిపోతారు. ఇన్ కేసు 13వ నామ్స్లకు వచ్చి నామ్స్ నుండి సేవ్ అవుతే డైరెక్ట్ గా ఫినాలే వీక్ వెళ్తారు. ఇన్ కేసు నిఖిల్ గనక టికెట్ ఫినాలే విన్ అవుతే పృథ్వీ ఈ వారం నామ్స్లకు వచ్చి సేవ్ అయితే మనోడు ఖచ్చితంగా టాప్ 5 లోకి వెళ్తాడు. నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓట్లు గుద్దు పడేస్తారు మనోడికి. లేదా మనోడే గెలుచుకున్నా కూడా 13వ నామ్స్లకు వచ్చి సేవ్ అయితే ఫినాలే వీక్ వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా. లేదా టికెట్ ఫినాలే గౌతమ్ విన్ అయితే గౌతమ్ ఫ్యాన్స్ రోహిణికి సపోర్ట్ చేస్తే రోహిణి డైరెక్ట్ గా టాప్ 5 వెళ్ళిపోతుంది. ఈ వారం ఏమే మెగా చీఫ్ కాబట్టి ఎలాగో సేవ్. లేదా అవినాష్కి ఓట్లు వేస్తే ఇతను కూడా టాప్ 5 వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అవినాష్ గనక 13వ నామ్స్ నుండి సేవ్ అయితే డైరెక్ట్ గా టాప్ 5 వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. లేదా నబిల్ విన్ అయితే నబిల్ ఫ్యాన్స్ అవినాష్ గానీ పృథ్వీకి గానీ ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇక ప్రేరణ, రోహిణి, విష్ణుప్రియ వీళ్ళ టికెట్ ఫినాలే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే 50-50 ఉండొచ్చు. మీరైతే టికెట్ ఫినాలే ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నైట్ ఎపిసోడ్ లో అయితే నాగార్జున గారు అలాగే బిగ్ బాస్ ఇద్దరు కూడా గౌతమ్ ని కావాలని టార్గెట్ చేసినట్లు ఉన్నారు. నాగార్జున గారు ఈగో బాగా హట్ అయినట్టుగా ఉంది. అందుకే గౌతమ్ మాట్లాడుతుంటే షటాప్ అన్నాడు. నిన్నటి ఎపిసోడ్ అయితే కంప్లీట్ గా బయాస్డ్ గా చేశారు నాగార్జున. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున గారు గౌతమ్ విషయంలో అన్బయాస్డ్ గా ఉన్నారా లేదా బయాస్డ్ గా ఉన్నారా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇక యష్మి హౌస్ నుండి ఎలిమినేట్ అవుతూ బిగ్ బాంబ్ అయితే గౌతమ్ పై వేసింది. నాగార్జున గారు గౌతమ్ తో ఈ బాంబుతో డైరెక్ట్ గా 13వ వారం నామినేట్ అయ్యావని చెప్తాడు. ఇక ఈ వారం నామ్స్ లోకి అవినాష్, తేజ, నబిల్, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళైతే ఖచ్చితంగా వస్తారు. ఇక గౌతమ్ అయితే డైరెక్ట్ గా నామినేట్ అయ్యాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో పృథ్వీ అలాగే యష్మి అయితే ఉంటారు. పృథ్వీ సేవ్ అయ్యి యష్మి అయితే ఎలిమినేట్ అవుతుంది హౌస్ నుండి. హౌస్ లో అయితే ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్ లో ఫుల్ ఫైర్ ఉండి అందరూ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. వారు నామినేషన్స్ నుండి నిఖిల్ అలాగే ప్రేరణ సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇక రోహిణి మెగా చీఫ్ కాబట్టి ఈమెను ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదంటాడు బిగ్ బాస్. అంతేకాకుండా ఈమెకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చి నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమనే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇక 13వ నామినేషన్స్ లకి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది నామినేట్ అయ్యారు, అలాగే ఎవరు నామ్స్ నుండి సేవ్ అయ్యారు అనేది హౌస్ లో నామినేషన్స్ కంప్లీట్ అవగానే పక్క అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని మర్చిపోదు ఫ్రెండ్స్. ప్రజెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళలో మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, అలాగే బిగ్ బాస్ సీజన్ 8కి టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.